ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ ను నేడు సిట్ విచారించనుంది. జోగి రమేష్ తో పాటు ఆయన సోదరుడు రామును 4 రోజుల కస్టడీకి విజయవాడ ఎక్సైజ్ కోర్టు అనుమతిచ్చింది. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు విచారించవచ్చని తెలిపింది. ఆ తర్వాత విజయవాడలోని జిల్లా కారాగారానికి తరలించాలని ఆదేశాలు ఇచ్చింది. నిన్నటి వరకు జోగి సోదరులు నెల్లూరు కేంద్ర కారాగారంలో రిమాండ్ లో ఉన్నారు. ఇప్పుడు 4 రోజుల విచారణ కోసం వారిని ప్రస్తుతం విజయవాడ జైల్లో ఉంచారు. ఇక ఈ కేసులో నిందితులకు నిన్నటి రిమాండ్ గడువు మిగడంతో ఎక్సైజ్ కోర్టులో హాజరుపరిచారు. నెల్లూరు కారాగారం నుంచి మాజీ మంత్రి జోగి రమేష్, రాము, జనార్దన్ రావు, మిథున్ దాస్, అంతదాస్, హాజీ శ్రీనివాసరావును న్యాయస్థానంలో హాజరుపరిచారు. విజయవాడ జైల్లో ఉన్న జగన్మోహన్ రావు మిగిలిన వారిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయాధికారి ఎదుట ప్రవేశపెట్టారు. నిందితులకు వచ్చే నెల 9 వరకు రిమాండ్ ను కోర్టు పొడిగించింది. నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ ను నేడు సిట్ విచారించనుంది. జోగి రమేష్ తో పాటు ఆయన సోదరుడు రామును 4 రోజుల కస్టడీకి విజయవాడ ఎక్సైజ్ కోర్టు అనుమతిచ్చింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ ఫోన్లలో అందిస్తారు. హరీష్, మనం చూస్తున్నాం ప్రస్తుతం విజయవాడ జైల్లో ఉన్నారు జోగి రమేష్ అండ్ రాము. నెక్స్ట్ ఏం జరగబోతుంది ఏంటి? సోనీ, ప్రజెంట్ నకిలీ మద్యం కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో జోగి రమేష్ సంబంధించినంత వరకు కూడా ఆసక్తికరంగా మారింది రాజకీయం. ప్రధానంగా ఈ రోజు మరి కాసేపట్లో సిట్ విచారణ నేపథ్యంలో జోగి రమేష్ తో పాటు ఆయన సోదరుడు రామును కూడా 4 రోజుల కస్టడీకి విజయవాడ ఎక్సైజ్ కోర్టు అనుమతించినటువంటి నేపథ్యంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు కూడా విచారించేందుకు అనుమతించింది. అదేవిధంగా విజయవాడ జిల్లాలో ఉన్నటువంటి జిల్లా కారాగారానికి కూడా తరలించేందుకు కూడా అనుమతించినటువంటి సిచ్యువేషన్. జోగి సోదరులతో పాటు నెల్లూరు కేంద్ర కారాగారంలో ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రజెంట్ విచారణకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఆసక్తికరంగా మారి 4 రోజుల పాటు సిట్ విచారణ కోసం ప్రస్తుతం విజయవాడ జైల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్. సో ఈ కేసుకి సంబంధించినంత కూడా రాబోయేటువంటి రోజుల్లో ఎలాంటి మలుపు తిరుగుతుంది అనేది కూడా ప్రజెంట్ ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అన్నిటి వరకు కూడా రిమాండ్ పొడిగింపు జరిగినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఎక్సైజ్ కోర్టులో హాజరుపరిచిన తర్వాత నేటి నెల్లూరు కారాగారం నుంచి మాజీ మంత్రి జోగి రమేష్, అదేవిధంగా రాముతో పాటు జనార్దన్ రావు, మిథున్ దాసు, అనంత దాస్ తో పాటు హాజీ శ్రీనివాసరావు న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఇందులో భాగంగా విజయవాడ జైలు నుంచి జగన్మోహన్ రావు మిగిలినటువంటి వారిని కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయాధికారుల ఎదుట ప్రవేశపెట్టినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇందులో భాగంగా నిందితులకు వచ్చే నెల 9వ తేదీ వరకు కూడా రిమాండ్ పొడిగించినటువంటి సిచ్యువేషన్. సో ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి జోగి రమేష్ విచారణకు సంబంధించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో విచారణలో వచ్చేటువంటి ప్రశ్నలు ఏ విధంగా ఉండకపోతే ఆ ప్రశ్నలకి జోగి రమేష్ ఆయన సోదరుడు ఎలాంటి సమాధానం ఇస్తారు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఆధారం లేదంటూ జోగి రమేష్ తరఫున న్యాయవాదులు వాదిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కేవలం ఆర్థిక లావాదేవీలన్నీ కూడా నేరుగా కరెన్సీ రూపంలోనే జరిగాయి అనేటువంటి ఒక ఆరోపణ వస్తున్నటువంటి సిచ్యువేషన్. సో ఇప్పుడు ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో సిట్ అధికారులు ఇచ్చేటువంటి క్వశ్చనీర్ ఎలా ఉండబోతుంది, ఆ క్వశ్చనీర్ కి ఇచ్చేటువంటి ఆన్సర్స్, జోగి రమేష్ ఆయన సోదరుడు రాము ఎలాంటి ఆన్సర్స్ ఇస్తారో ఇచ్చేటువంటి ఆన్సర్స్, అదేవిధంగా వచ్చినటువంటి ఆధారాలు, వస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో రాబోయేటువంటి రోజుల్లో ఈ కేసు ఎలాంటి మలుపు తిరుగుతుంది అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. మద్యం కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో డంపులు బయటపడటం, ఆ డంపులు బయటపడినటువంటి వ్యవహారంలో అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకుల ప్రమేయం ఉందంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం ఇప్పటికే ఆరోపణ చేసింది. అయితే ఈ కేసుకు సంబంధించి రాబోయేటువంటి రోజుల్లో ఎలాంటి పరిణామాలు ఉంటాయి, ఇప్పటికే జోగి రమేష్ కు మద్దతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా ఆయన కుటుంబానికి అండగా ఉంటామంటూ ఆయన ఇంటికి వెళ్ళి పరామర్శించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక సిట్ అధికారుల విచారణ నేపథ్యంలో సిట్ అధికారులు ఇచ్చేటువంటి క్వశ్చన్స్ ఎలా ఉండకపోతే అందుకు జోగి రమేష్ ఆన్సర్స్ ఇస్తారా, ఎవరా ఇచ్చినా కూడా ఇచ్చినటువంటి సమాధానాలకి అధికారులు సంతృప్తి చెందేటువంటి అవకాశం ఉందా లేదా అన్నది కూడా ప్రజెంట్ ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. సోనీ, రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ హరీష్.